ఇక్కడ మీకు ఫ్యామిలీ స్టోరీ చెప్తాను. రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఈ టెన్షన్లో ఎవడు పడతాడు రా బాబోయ్, ఊరికెళ్ళి వ్యవసాయం చేసుకుందాం అనుకుంటారు చాలా మంది. కొంతమంది మొదలు పెడతారు కూడా. ఆరంభం బానే ఉంటుంది. మొదట్లో ప్రతి వీకెండ్ వ్యవసాయాన్ని కేటాయిస్తారు. తర్వాత నెలకు, ఆ తర్వాత నెలలకు మారుతుంది. ఆపై సీసీ కెమెరాలతో వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చి ఆశించిన మేర ఫలితాలు రాక వ్యవసాయం దండగాని దాన్ని ఎత్తున కొబ్బరికాయ గుట్టి వెళ్ళిపోతారు. ఈ క్రమం వారినే కాక వారి చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ప్రభావితం చేస్తుంది. వాళ్లను వ్యవసాయానికి మరింత దూరం చేస్తుంది. ఇక్కడ మీకు ఫ్యామిలీ స్టోరీ చెప్తాను. గత 5 సంవత్సరాలుగా ప్రతి వీకెండ్ హైదరాబాద్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్లి వ్యవసాయం చేస్తున్న దంపతులను మీకు పరిచయం చేస్తాను. మెట్రోపాలిటన్ సిటీ కల్చర్ లో చదివిస్తూ మట్టి వాసన మాధుర్యం చూపిస్తూ పెంచుతున్న వాళ్ళ కొడుకును చూపిస్తాను. ఆ చిన్న పిల్లాడికి వ్యవసాయం పట్ల, మొక్కలు నాటం పట్ల, కోళ్లను పెంచడం పట్ల ఉన్న ఆసక్తిని మీకు పరిచయం చేస్తాను. కొంత వీలు చూసుకుని మీ పిల్లలకు కూడా చూపించే ప్రయత్నం చేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వేములవాడకు దగ్గరలోని రాజన్నపేట గ్రామానికి చెందిన అజిత్ ప్రణీత దంపతులు ఆదర్శనీయమైన వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు 3 ఎకరాలు సాగు చేస్తున్న ఈ దంపతులు 2 ఎకరాల్లో ఆగ్రో ఫారెస్ట్రీ విధానంలో సాగు చేస్తూ ఒక ఫ్యామిలీ ఫారెస్ట్ ను తయారు చేశారు. బియ్యం, పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, నాటుకోడి, చికెన్, చివరికి పల్లీలు సాగు చేసి నూనె కూడా తయారు చేయించుకుంటున్నారు. వారానికి ఒకసారి వస్తారు. ఆ వారానికి కావాల్సిన వస్తువులను తమ పొలం తీసుకెళ్తారు. ఎందుకు అజిత్ ప్రణీత దంపతులు ప్రత్యేకమంటే వీరు తమ ప్రొఫెషన్ లో బిజీగా ఉన్నా కూడా క్రమం తప్పకుండా హైదరాబాద్ నుండి సుమారుగా 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ తమ వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. అంటే రాను పోను 300 కిలోమీటర్లు. ఏ కూలీల మీద ఆధారపడకుండా తాము మాత్రమే మొక్కలు నాటుకుంటూ 2 ఎకరాలలో పండ్ల తోటల స్వర్గాన్ని సృష్టించుకున్నారు. ఇలా 5 సంవత్సరాలకు పైగా క్రమం తప్పకుండా ప్రతి వీకెండ్ తమ ఊరికి వస్తున్నారు అజిత్ ప్రణీత దంపతులు. వీరికి తోడు కొడుకు చింటూ కూడా చిన్నప్పటి నుండే తల్లిదండ్రులకు తోడుగా వ్యవసాయంలో సహకరిస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు. తనకంటూ సొంత ఐడియాలను తమ పొలంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. కోళ్లను పెంచుతున్నాడు, మొక్కలను అర్థం చేసుకుంటున్నాడు, పంట పండే క్రమాన్ని తెలుసుకుంటున్నాడు. చింటూకు 5వ ఏట నుండే తమతో పాటు ఊరికి తీసుకొస్తూ మొక్కలు నాటిస్తూ ప్రకృతికి, మట్టికి దగ్గరగా ఉంచుతున్నారు అజిత్ ప్రణీత దంపతులు. సుమారు 40 రకాల పండ్ల మొక్కలతో ఉన్న ఈ ఆగ్రో ఫారెస్ట్రీతో తమకు, తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని వారి మాటలో తెలుసుకుందాం రండి. పని ఒత్తిడిని, ప్రొఫెషన్ ని సాగుగా చూపకుండా పొడమి తల్లికి పచ్చని చెట్లతో అలంకరిస్తున్న కుటుంబాన్ని కలుసుకుందాం.